హాయ్ గైస్, ఈరోజు మార్నింగ్ 1:51 AM మన ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లోని ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ చేసినట్టుగా కమ్యూనికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా అఫీషియల్ కమ్యూనికేషన్ రిలీజ్ అయింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో ఆ లొకేషన్స్లో మన ఇండియాకి అగేన్స్ట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతున్నాయి అలాంటి 9 లొకేషన్స్ మీద మనం అటాక్ చేసినట్టుగా అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు 10 AM అఫీషియల్ మీడియా బ్రీఫింగ్ కూడా ఉండబోతున్నట్టుగా కమ్యూనికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఎల్ఓసి పూంచ్, రచూరి ఇలాంటి ఏరియాస్లోని హెవీ ఫైరింగ్ స్టార్ట్ అయినట్టుగా అయితే మీడియాలో రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. లెట్స్ ప్రే ఫర్ అవర్ జవాన్స్ సేఫ్టీ అండ్ మన కంట్రీస్ ఒక విక్టరీ. నౌ కమింగ్ టు ఇలాంటి వార్ జరిగినప్పుడు మన స్టాక్ మార్కెట్ పరిస్థితి విషయంకి వచ్చేసరికి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి SGX నిఫ్టీ 111 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అంటే 0.46% నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి క్లియర్లీ మార్కెట్ అయితే నెగిటివ్లో ఓపెన్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు మన మార్కెట్ ఒక డైరెక్షన్ ఇటువైపు ఉండబోతుంది అన్న విషయంకి వచ్చేసరికి నేను నా పర్సనల్ ఒపీనియన్ కూడా మీతో షేర్ చేస్తాను. కానీ దానికన్నా ముందు యాజ్ ఏ ఇన్వెస్టర్స్ మనం హిస్టరీని చదవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హిస్టరీ ఒక రెఫరెన్స్ గైడ్లా అయితే ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది. సో హిస్టారికలీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే జరిగాయో అలాంటి టైంలో మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో మనం చూసినట్టయితే 1999 కార్గిల్ వార్ టైంలో మనం చూస్తే ఇమీడియట్గా వార్ స్టార్ట్ అయినప్పుడు మార్కెట్స్ అయితే పడ్డాయి. కానీ అక్కడి నుంచి 1 మంత్లో చూసినట్టయితే మార్కెట్ 16.5% పెరిగింది. అండ్ అక్కడి నుంచి 12 మంత్స్లో చూసినట్టయితే మార్కెట్ 29.4% పెరిగింది. ఇది రియలిస్టిక్ డేటా. అండ్ 2001 పార్లమెంట్ అటాక్ టైంలో చూసినట్టయితే అక్కడి నుంచి 1 మంత్లో మార్కెట్ అయితే నెగిటివ్ 0.8% పడింది. అక్కడి నుంచి 12 మంత్లో చూసినా కూడా మార్కెట్ యాక్చువల్ నెగిటివ్ 1.3% కరెక్ట్ అయినట్టుగా మనకు డేటా అయితే చెప్తుంది. అండ్ 2008 ముంబై అటాక్ విషయంకి వచ్చేసరికి రెసెషన్ నుంచి అప్పుడే రికవర్ అవుతున్న టైం ఇది. ఆ టైంలోని అగైన్ మార్కెట్స్ ఇమీడియట్గా నెగిటివ్గా రియాక్ట్ అయినా కూడా నెక్స్ట్ అక్కడి నుంచి 1 మంత్లో చూసినట్టయితే మార్కెట్ 3.8% పెరిగింది. అండ్ అక్కడి నుంచి 12 మంత్స్లో చూసినట్టయితే ఎక్సెప్షనల్గా 81.9% పెరిగింది. కాకపోతే దాని ముందు ఇయర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దాని ముందు ఇయర్ 2007లోని మార్కెట్స్ చాలా పీక్లోకి వెళ్ళి 2008లో చాలా సబ్స్టాన్షియల్లీ కరెక్ట్ అయ్యామాట. సో మార్కెట్స్ బాగా కరెక్ట్ అయిన పీరియడ్లోని ఈ అటాక్ జరిగింది. దాని తర్వాత ఆటోమేటిక్ మార్కెట్స్ ఎప్పుడైతే ఓవరాల్గా రికవరీ ఏదైతే అయిందో అది అండ్ ఈ అటాక్ తర్వాత మార్కెట్ ఒక రియాక్షన్ చూసినట్లయితే మనకి 81% పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడుతుంది. అండ్ లేటెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ విషయంకి వచ్చేసరికి ఉరి అటాక్ 2016 టైంలో చూసినట్లయితే అక్కడి నుంచి 1 మంత్లో మార్కెట్ నెగిటివ్గా 1.2% కరెక్ట్ అయినట్టయితే నెక్స్ట్ 1 ఇయర్ అంటే 12 మంత్స్లో చూసినట్లయితే మార్కెట్ 15.6% పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ 2019 పుల్వామా అటాక్ విషయంకి వచ్చేసరికి ఇనిషియల్గా మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయినా కూడా అక్కడి నుంచి 1 మంత్లోని మార్కెట్ 6.3% పెరిగినట్టయితే అక్కడి నుంచి 12 మంత్స్లోని మార్కెట్ 12.7% పెరిగింది. ఇప్పుడు నేను షేర్ చేసిన డేటా పాయింట్స్ ఏవైతే ఇది ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎప్పుడైతే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయో ఆ టైంలో మార్కెట్ ఒక రియాక్షన్ ఇది. ప్రపంచంలో యుద్ధాలు జరిగాయి కదా, ఆ టైంలో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అండ్ అలాగే మన ఇండియా చైనా వార్ జరిగినప్పుడు మార్కెట్స్ ఒక రియాక్షన్ ఎలా ఉంది ఇవన్నిటి రిలేటెడ్గా మీకు డేటా ఆల్రెడీ ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. కానీ ఆ డేటా మనం చూసినట్టయితే ప్రతిసారి వార్ ఎప్పుడైతే జరుగుతుందో వార్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఇన్వెస్టర్స్ నెగిటివ్గా అయితే రియాక్ట్ అవుతారు. కానీ అక్కడి నుంచి మనం నెక్స్ట్ 1 మంత్ ఆర్ 12 మంత్స్ టైం పీరియడ్లో చూసినట్టయితే మనకి మార్కెట్స్ ఒక రియాక్షన్ ఆల్వేస్ పాజిటివ్గానే ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్లు జరుగుతున్నప్పుడు మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నది అన్నది కూడా మనం గమనించడం అయితే చాలా ముఖ్యం. ప్రెజెంట్ మార్కెట్ చూసినట్టయితే లాస్ట్ 6 మంత్స్గా కంటిన్యూస్గా మనం మార్కెట్లో కరెక్షన్ అయితే చూస్తున్నాం. అండ్ అలాగే మెజారిటీ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా బాగా కరెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే మనం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఈ కాన్ఫ్లిక్ట్ అయితే రావట్లేదు. సో ఇలాంటప్పుడు ఇంకా క్లియర్ ఇమీడియట్గా మనకి మార్కెట్లో నెగిటివ్ రియాక్షన్ కనబడినా కూడా ఓవరాల్గా చూసినట్లయితే మనం మార్కెట్ పరంగా అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదన్నది అయితే మనకి డేటా చెప్తుంది. అండ్ ఇంకోటి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు ఒక విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి, ఈ అటాక్ ఇక్కడితోనే ఆగిపోతుందా, దీని ఒక ఎస్కలేషన్ ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా చూడాల్సి ఉన్నది. ఈ కాన్ఫ్లిక్ట్ మన దేశం అండ్ అలాగే పాకిస్తాన్ మధ్యలో ఉన్నదనుకోండి మనకి మార్కెట్స్ రిలేటెడ్గా అంత సివియర్ నెగిటివ్ రియాక్షన్ అయితే మనం చూడకపోవచ్చు. బట్ ఈ కాన్ఫ్లిక్ట్లో వేరే అదర్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి దెన్ యాక్చువల్లీ నెగిటివ్ రియాక్షన్ అనేది కొంచెం ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాలంటే ఇఫ్ యు ఆర్ ఏ ట్రేడర్ దెన్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్ పీరియడ్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇఫ్ యు ఆర్ ఏ ఇన్వెస్టర్ మనకు డేటా ఏం చెప్తుంది ఐ నో క్లియర్లీ ఇలాంటి టైంలోని మీకు మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ప్యానిక్ ఎన్విరాన్మెంటే కనబడుతుంది. అండ్ మీరు కూడా చాలామంది లాస్ట్ 1, 2, 3 ఇయర్స్గా ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆల్రెడీ 6 మంత్స్ నుంచి మార్కెట్లో పెయిన్ చూస్తూ ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది చాలామందికి. ఇలా నా ఇన్వెస్ట్మెంట్లు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్టాక్స్లో అవ్వచ్చు, నేను కంటిన్యూ చేయడం కరెక్టా కాదా అని చెప్పి ఇలా ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నారో మీ అందరికీ ఒకటే చెప్తాను,
return. Equity markets always deliver fantastic return for investors who has patience. నో పేషెన్స్ ఎవరి దగ్గర అయితే ఉండదో, ప్యానిక్ ఎవరైతే అవుతారో వాళ్ళే మార్కెట్స్లో ఎక్కువగా నష్టపోతారు. ఆల్వేస్ పేషెంట్గా ఉండి లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ నష్టమైన దాఖలాలు అయితే లేవు. సో ఈ టైంలో ప్యానిక్ అవ్వదు గైస్. మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లు అందరూ ఈ టైంలో ప్యానిక్ అవుతారు కదా. ఈ డేటా పాయింట్ షేర్ చేసినట్టయితే మనకి డేటా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో ద్వారా ఇమ్మీడియట్గా మీకు ఈ డేటాని అయితే నేను షేర్ చేస్తాను. మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కొంచెం వరకు ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళు తప్పులు చేయకుండా. సో ఇలాంటి టైంలోనే చాలామంది ప్యానిక్ అయిపోయి అమ్ముతారు. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఆ ప్యానిక్ సెల్లింగ్లో మనం నష్టపోవడం మాత్రమే కాకుండా మార్కెట్స్ని కూడా ఇంకొంచెం కిందకి పడేస్తామన్నమాట. సో అలాంటి ప్యానిక్ సెల్లింగ్ అయితే చేయొద్దు. డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి, డబ్బులు లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ని అలా హోల్డ్ చేయండి, కానీ ప్యానిక్ సెల్లింగ్ చేయొద్దు. ప్యానిక్ సెల్లింగ్ వల్ల మనం నష్టపోతామని గుర్తుంచుకోండి. నౌ యాజ్ ఏ సిటిజన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంకి వచ్చేసరికి ప్యానిక్ అవ్వద్దు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఇలాంటి వార్ టైంలోని ఇన్ఫ్లేషన్ పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి మన నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో మనకి మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోయినట్టయితే మన మీద ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం వరకు మనకి 1-2 మంత్స్కి సరిపడా ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయో వాటిని కొనిపెట్టుకోవడం కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టయితే అవుతుంది. అండ్ అలాగే గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే వాటిని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువగా టీవీ చూసి ప్యానిక్ అవ్వకుండా మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేసుకోండి. అంతేకాని మన వర్క్ని పక్కన పెట్టి ఓన్లీ మీడియాలో వస్తున్న న్యూస్ ఏదైతే దాన్ని చూస్తూ ఉన్నట్టయితే మనం ప్యానిక్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ రైట్ టైంలో మీ ముందుకి ఇన్ఫర్మేషన్ తీసారని మన టీం పెట్టిన ఎఫర్ట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి, మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి.